పిల్లలు ఫీజు కట్టాలని ఏడ్చుకుంటూ కూర్చుంటారండి ఇంట్లో. 2 నిమిషాలు ఏడుస్తారు, 3వ నిమిషము ఎవడో కూడా వస్తాడండి, అరే రారా ఆడుకుందాం అనేసరికి పోతారండి, మర్చిపోతారు. కానీ పెద్దోళ్ళంగా మనం ఏం చేస్తామంటే, ఉండ్రా నా కష్టాలు లేకుంటే నువ్వు అంటామండి మనం. కానీ పరలోక రాజ్యం ఎటువంటి వాడుదంట చూద్దాం. సమూయేలు 1వ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి. గట్టిగా హల్లెలూయా చెప్దామని, గట్టిగా హల్లెలూయా చెప్దామని, గట్టిగా హల్లెలూయా చెప్దామని. బాగా గమనించండి, అనాయింటెడ్ లైఫ్ అందరూ చెప్తాం, అభిషేకింపబడిన జీవితం. గట్టిగా చెప్తాం, అభిషేకింపబడిన జీవితం, అనాయింటెడ్ లైఫ్, అభిషేకింపబడిన జీవితం. ఆ అభిషేకింపబడిన జీవితం ఎవరికైతే ఉంటుందో వారు ఏ దుర్వార్త విన్నా, ఏ భయం కలిగించే వార్త విన్నా దేవుని ఆత్మ బలముగా వారిని కమ్ముకుంటుందండి. ప్రార్థన చేసి ప్రభువా నన్ను నింపు కాదు, నువ్వు అలా భయం అనేది నీకు ఒకవైపు నుంచి వస్తూ ఉండగానే భాషలు మాట్లాడడం అనేది రిలీజ్ అయిపోతుందండి. అది అనాయింటెడ్ లైఫ్, అది అభిషేకింపబడిన జీవితము. ఈ సౌలు ప్రార్థన చేయకముందే వర్తమానం వినగానే పరిశుద్ధాత్మ సన్నిధి ఎలా వచ్చింది మీదికి అంటే, అభిషేక్తుడు అంటే అంతే, అభిషేకింపబడిన జీవితం అంటే అంతే. చూద్దాం 11వ అధ్యాయము 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా. ఇక్కడ సౌలు చేసిన పని ఏంటంటే వర్తమానం విన్నాడు. నిజంగా యెహోవా ఆత్మ కనుక రాకపోతే సౌలు కూడా వాళ్ళతో కలిసి అని ఏడుపు స్టార్ట్ చేసేది. భయము దుఃఖమును కలగజేసింది. కానీ సౌలు అలా కాదండి. సౌలు ఆ వర్తమానం వినగానే ప్రజలందరూ వర్తమానం వింటే ఏడ్చారు, కానీ సౌలు వినగానే ఏడవలేదు, ఏం చేయలేదు, దేవుని ఆత్మ రావడం జరిగింది. అర్థమవుతుంది, అర్థం కావట్లేదండి. ఏ వార్త నేను విన్నా ఏడుపు రావడం కాదు, పరిశుద్ధాత్మ నా నోటి వెంట మాట్లాడతాడు, పరిశుద్ధాత్మతో నేను నింపబడతాను. ఆ వాక్కుతో, ఆ వర్తమానంతో, ఆ బాధతో, ఆ దుఃఖంతో కంటే పరిశుద్ధాత్మతో నింపబడి నేను మాట్లాడతాను. గట్టిగా హల్లెలూయా చెప్దామని, గట్టిగా హల్లెలూయా చెప్దామని.